స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ యొక్క స్టాక్ అడ్వైజర్తో కానీ లేదా మీ యొక్క ఓన్ రీసెర్చ్ అనాలిసిస్తో ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం చిత్రీకరించడం జరిగింది. వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్. ఆల్సో వీఆర్ నాట్ సెబీ రిజిస్టర్డ్ అండి. సో హాయ్ గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే ఈరోజు నిఫ్టీలో ఒక ట్రేడ్ తీసుకున్నాను అనమాట. సో 11 రూపాయలు లాస్ట్లో రన్ అవుతుంది. అయితే ఇది ఎగ్జిట్ అవ్వలేదండి, నేను ఇంకా క్యారీ ఫార్వర్డ్ చేస్తాను. 16 రూపాయల దగ్గర నేను తీసుకున్నాను అనమాట. అంటే నేను ఇన్వెస్ట్మెంట్ 1200 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేశాను అనమాట. సో రేపు చూడాలి, రేపు కనుక గ్యాప్ డౌన్ అయితే మనీ డబుల్ అవుతుందండి. లేదు గ్యాప్ డౌన్ కాకుండా గ్యాప్ అప్ అయితే మాత్రం మనీ ఆఫ్ అయిపోతుంది. 1200 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేశాను కదా, మ్యాక్సిమం అయిపోవచ్చు 700 రూపీస్ 800 రూపీస్ దగ్గర ఆడొచ్చు అనమాట, అటు ఇటును. సో లెట్స్ సీ ఏమవుతుంది అనేది. చాలా టెన్షన్గా ఉంది. అంటే టెన్షన్ అంటే ఒకటి ఫస్ట్ టైం అనమాట ఇటువంటి డే క్యారీ ఫార్వర్డ్ ట్రేడ్ తీసుకోవడం అనమాట. సో కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది, బట్ ఇట్స్ ఓకే. చూద్దాం, లెట్స్ సీ. అసలు ఏంటి ఎక్స్పెరిమెంట్స్ అనేది నాకు చేయబుద్ధి వేస్తుంది ఎప్పుడు ఒక ట్రేడింగ్లో. కొత్తగా నేర్చుకుంది ఏదైనా ట్రై చేద్దామని. లెట్స్ సీ. సో 40 days రియల్లీ షేర్ గురించి మాట్లాడుకున్నట్లయితే, సో నాకు తెలిసి కొంచెం మొమెంటం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఎఫ్ఎంసీజీ నేను పెట్టిన షేర్స్లో అయితే. సో చూసుకున్నట్లయితే మరి 58.73 ఈరోజైతే నుంచుందనమాట. సో కూసంత ర్యాలీ అయితే ఇచ్చిందనమాట కరెంట్ ఉన్న సిచ్యువేషన్స్కి అయితే. బట్ లెట్స్ సీ. నాకు తెలిసినంత వరకు మూమెంట్ అనేది స్టార్ట్ అయింది. బట్ ఈరోజైతే నేను పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి 3000 ఇన్వెస్ట్మెంట్కి 45 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. అంటే 1.27% ప్రాఫిట్ వచ్చిందనమాట. ఈరోజు ఆల్మోస్ట్ 80కి కూడా టచ్ అయింది, 58.80 వరకు కూడా టచ్ అయ్యి అక్కడి నుంచి మరి రిజెక్షన్ గురైందనమాట. బట్ చూడాలి మరి ఏంటి పరిస్థితి. సో రానున్న రోజుల్లో ఇంకొంచెం ముందుకు వెళ్తుంది. 60ని ఈజీగా టచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో 60 టచ్ అయితే మ్యాక్సిమం ఎగ్జిట్ అయిపోతాను. బట్ ఎందుకంటే నేను పెట్టిన ఇన్వెస్ట్మెంట్ సరిపోతుంది చాలు. సో మళ్ళీ తర్వాత చూద్దాం 40 days. ఈ నెక్స్ట్ టైం కొంచెం మంచి ఇన్వెస్ట్మెంట్ పెడదాము. ఈసారి చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసాం అనమాట ఈ ఎఫ్ఎంసీజీలోను. బట్ నెక్స్ట్ టైం అయితే మంచి ఇన్వెస్ట్మెంట్ చేసి చూద్దామని ఆలోచిస్తాను. ఓకే. సో ఈరోజు ఎస్జేబీఎన్లో ఎటువంటి ఏంటిది షేర్స్ ఇలా ఇన్వెస్ట్మెంట్ అయితే చేయలేదన్నమాట. ఎందుకంటే ఇది 100 అబోవ్లో ఉంది. సో ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్ అనేది కరెక్ట్ కాదనమాట. సో అందుకని నేను ఇంకా ఆగానమాట. కానీ ఈరోజు 99.50కి వచ్చింది. కానీ నేను ఆ టైంని నేను చూడలేదు షేర్ ప్రైస్లోను. లేదంటే అప్పుడే మళ్ళీ బై చేసేద్దాను. బట్ కానీ సర్లే, ఏది జరిగింది. కాకపోతే ఆల్రెడీ ర్యాలీలోనే ఉందన్నమాట. ప్రజెంట్ చూడాలి. దట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఎందుకంటే ఆల్రెడీ స్మాల్ క్యాప్లో కూడా మూమెంటం అనేది స్టార్ట్ అయిందనమాట. ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో నాకు తెలిసినంత వరకు మూమెంటం అయితే స్టార్ట్ అయింది. బట్ కానీ ఇప్పుడు ఇంక ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. 100 పైన దాటేసింది కాబట్టి ఇంక ఈ టైంలో ఇంక ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. చూడాలి మూమెంటం ఎలా ఉంటుంది ఏంటని చూడాలన్నమాట. సో అదనమాట. ఎవరైనా చాలా కొత్తగా దయచేసి లైక్ బటన్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఎవరైనా మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నాతో షేర్ చేయాలనుకుంటే దయచేసి కింద వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి మీ ఇన్ఫర్మేషన్ షేర్ చేయొచ్చు. నాకు ఇన్ఫర్మేషన్ నేను మీకు షేర్ చేస్తాను. ఇన్ఫర్మేషన్ అనేది ఎక్స్చేంజ్ అయితేనే నాలెడ్జ్ పెరుగుతుంది నా ఉద్దేశం అనమాట. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ గైస్. ఉంటాను మరి. టేక్ కేర్, బాయ్.